రైట్ ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ కు మంత్రులు ఉత్తమ్ జూపల్లి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో మంత్రుల సమావేశమైంది. ఈ ప్రమాద ఘటనపై ఆరా తీశారు మంత్రులు. టన్నెల్లో 8 మంది చిక్కుకున్నట్లుగా నిర్ధారించారు. ఇక చిక్కుకున్న వారు పంజాబ్, జమ్మూ, యూపీ వాసులుగా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. చిక్కుకున్న వారిలో 4 కూలీలు, ఫీల్డ్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారని అధికారులు వివరాలు వెల్లడించారు. సహాయక చర్యలపై మంత్రులు చర్చిస్తున్నారు. రైట్ ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. ప్రమాద ఘటనపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దీంట్లో జరుగుతున్న సహాయక చర్యలపై కూడా మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ఇప్పటికే మంత్రులు నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు, అక్కడే సంబంధించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఇప్పటికే ఆ ప్రమాదం వద్ద చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నారు. అయితే ఉదయం 8 ఈ సంఘటన జరిగింది. సుమారు 3 మీటర్ల మేరకు మాత్రమే కుంగిందని ఒక ప్రాథమిక సమాచారం మనకుంది. కానీ కొంత లోతుగా అక్కడి నుంచి వస్తున్న వార్తలు చూసినట్టయితే మనం 150 మీటర్ల వరకు కూడా కూలిపోయినట్టు టన్నెల్, అంటే ఏదైతే టన్నెల్ లోపల ఉన్న రింగ్స్ ఏదైతే కూలిపోయాయో అవి అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్ ద్వారా సుమారు 150 మీటర్ల వరకు కూడా కూలిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందని చెప్తారు. ఎందుకంటే సుమారు 50 మంది కూలీలు, వారందరూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా కాదు, మిగతా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు. సో సుమారు ఇప్పటికే 42 నుంచి 44 మంది కూలీలను రెస్క్యూ చేసి కాపాడారు. ఇప్పుడైతే అక్కడికి మరికొద్ది సేపట్లోనే టన్నెల్ దగ్గరికి సింగరేణి రెస్క్యూ టీమ్, అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కువ కూడా మనం చూసినట్టయితే సింగరేణిలో ఎక్కువ జరుగుతుంటాయి. దీనికి సంబంధించి రెస్క్యూ టీమ్స్ సింగరేణిలో ఉంటుంటాయి. వారు కొంత ఈ ఏదైతే అండర్గ్రౌండ్ అంటే సొరంగాలు తవ్వే మార్గంలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. సో మిగతా వారిని చేయడానికి కూడా ఆ టీం కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ జరిగిన ప్రమాదంపై ఇప్పటికే మంత్రులు ఆరా తీస్తున్నారు. అధికారాన్ని పిలిచి అసలు జరగడానికి కారణాలు ఏంటి అంటే సుమారు 4 ఏళ్ల తర్వాత ఎడమ వైపు టన్నెల్కి సంబంధించిన పనులు ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితమే ఈ పనులు ప్రారంభమయ్యాయి. సో ఇంతలోనే ఇలాంటి ఘటన జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మంత్రులందరూ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటికైతే అక్కడ మంత్రులు, కలెక్టర్స్, జిల్లాకు సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే టన్నెల్ కూలిపోయినటువంటి ప్రమాదంలో రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వారు అక్కడ పూర్తిగా ఉన్నటువంటి అన్నింటిని తొలగించుకుంటూ అక్కడ ఉన్నటువంటి కూలీలను బయటికి తీసుకువచ్చే పరిస్థితి నెలకొనడంతో ఇప్పటికైతే మిగతా ఇంకా 6 నుంచి 7 మంది కూలీలను కూడా బయటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ అయితే ఇప్పటికైతే తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఇటు మంత్రులు, అధికారులు మాత్రం ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే కోణంలో మాత్రం ఇప్పటికే ఏదైతే అక్కడ ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని విషయాలు కూడా తేలాల్సి ఉంది. అసలు ఈ టన్నెల్ పనులు ఉదయాన్నే అసలు ప్రారంభించడానికి కారణం ఏంటి, అసలు ఆ రింగ్స్ ఎందుకు కూలిపోయాయి, అసలు దీనికి కారణాలు ఏంటి, ఇలాంటి అనేక కోణాల్లో కూడా ఇప్పటికే మంత్రులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది రాత్రి వరకు అయితే రెస్క్యూ టీం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. లేదంటే కొంత మిగిలిన కూలీలకైతే కొంత ప్రమాదంగానే ఉంటుందని మనం చెప్పుకోవాలి. మరి ఎలా ఈ రెస్క్యూ టీమ్స్ మిగతా వారిని ఎంత త్వరగా బయటకు తీస్తాయి, దీని తర్వాత ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమేమి బయటకు వస్తాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.